ఇప్పుడు పరిశ్రమలు స్థాపించిన అవి ఉత్పత్తి దశకు రావడానికి 4-5 ఏళ్లు పడుతుంది. రేపు రాజెవరో రెడ్డెవరో తెలీదు. ఎవరు నాయకత్వం వహిస్తారో ఊహించలేం. నాయకత్వం ఎవరి చేతిలో ఉంటుందో చెప్పలేం. అందుకే దీపం ఉండగానే చక్కదిద్దుకోవాలనే ఫార్ములానే ఫాలో అవుతోంది భారత్. అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అంటే ఇండియాకు అతిపెద్ద అడ్డంకి చమురు దిగుమతులే. దేశ అవసరాల్లో 80% పైగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. రష్యా వంటి మిత్ర దేశాలు డిస్కౌంట్ ఇస్తున్నా ట్రంప్ ఏడుపుతో చిక్కులు తప్పడం లేదు. అందుకే అగ్రరాజ్యానికి ధీటుగా సమాధానం ఇస్తోంది మోడీ సర్కార్. ఆంక్షలకు భయపడేది లేదని తేల్చి చెప్తోంది. పశ్చిమ దేశాల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉంది. ఢిల్లీ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఎక్కడ బెస్ట్ డీల్ ఉంటే అక్కడి నుంచే చమురు కొనుగోలు చేస్తామంటోంది. ఇంధన ధరల స్థిరీకరణ కోరింది అమెరికానే. రష్యా నుంచి కొనాలని చెప్పింది అగ్రరాజ్యమే. ఇప్పుడేమో సుంకాల సునామీతో పంజా విసురుతోంది. భారత్పై కుట్రలు చేస్తూ భారం మోపుతోంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ద్వంద్వ నీతిపై మోడీ ప్రభుత్వం మండిపడుతోంది. ఒకప్పుడు ప్రపంచ ఇంధన ధరల స్థిరీకరణకు సాయం కోరిన విషయాన్ని గుర్తు చేస్తోంది ఇండియా. నాడు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని కూడా అగ్రరాజ్యమే సూచించిందని చెబుతోంది. అందుకే 2022 తర్వాత రష్యాతో వాణిజ్యం అత్యధికంగా జరిపిన దేశాల జాబితాలో భారత్ చేరింది. అయినా మనపై ఎక్కువ సుంకాలు విధించడంలోని తర్కమేంటో అర్థం కావడం లేదు. రష్యా నుంచి చమురు కొనొద్దని అమెరికా చెబుతున్నప్పటికీ ఇండియా మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. మొదటి నుంచి మోడీ సర్కార్ ఒక్కటి చెబుతోంది, తక్కువ ధరకు చమురు లభిస్తోంది కాబట్టి రష్యన్ చమురు కొంటున్నామని క్లారిటీ ఇచ్చేసింది. చమురు కొనుగోలుపై విధాన నిర్ణేతలు సైతం కుండ బద్దలు కొడుతున్నారు. ఇలాంటి తరుణంలో అగ్రరాజ్యం ఎన్ని చెప్పినా ఏం చేసినా రష్యా నుంచి చమురు కొనడం ఆపేది లేదన్న సిగ్నల్స్ పంపించారు మోడీ. ఇండియాలో ప్రభుత్వ పెద్దల నుంచి రష్యాలో భారత రాయబారి వరకు అందరూ ఒకటే మాట్లాడుతున్నారు. ఇండియాపై సుంకాలతో దెబ్బ కొట్టాలని అమెరికా ఎంతగానో ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ తగ్గేదే లే అంటోంది మోడీ సర్కార్. ఇండియా పాకిస్తాన్ ఘర్షణ నేనే ఆపానంటూ ట్రంప్ ప్రతిపాదిస్తే ఇండియా నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఇక్కడే ట్రంప్ ఇగో హట్ అయింది. దీంతో ఇండియాపై పగ పెంచుకున్నారు డొనాల్డ్. పైకి ఏదో మాట్లాడుతున్నప్పటికీ లోపల మోడీ ధిక్కరించడమేంటన్న కసి ట్రంప్లో ఎక్కువైపోయింది. నాటి నుంచి ఇండియాను టార్గెట్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏ విషయంలో అయినా ఇండియాను వేధించాలని డిసైడ్ అయిపోయారు. అందుకే టారిఫ్ రాగం ఎత్తుకున్నారు. రష్యా ముడి చమురు, ఇతర ఉత్పత్తుల్ని అమెరికా కొంటే తప్పులేదు, చైనా కొన్నా అస్సలు తప్పులేదు, యూరోప్ దేశాలు కొన్నా పర్వాలేదు, కానీ ఇండియా కొంటే మాత్రం తప్పు. మోడీ ప్రభుత్వం పెద్ద నేరం చేసినట్లేనట. ఎందుకంటే రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి ఇండియా లాభపడుతుందని అమెరికా ఏడుపు. మనం బాగుపడుతుంటే చూడలేకపోతోంది ట్రంప్ ప్రభుత్వం. ఎవరైనా మంచిగా ఉంటే ఓర్చుకోలేని నైజం అమెరికాదన్నమాట. వాస్తవానికి ఇండియాలో చమురు నిల్వలు చాలా తక్కువ, 10% లోపు మాత్రమే ఉన్నాయి. అందుకే చమురు దేశాలతో ఒప్పందం చేసుకుంటోంది మోడీ ప్రభుత్వం. ఆయా దేశాల్లో ఎవరు ఎక్కువగా ఇండియాకు చమురును తక్కువ ధరకు అందిస్తారన్న లెక్కలు వేసుకుంటోంది. అన్ని బేరీజు వేసుకున్నాక ఓ నిర్ణయానికి వస్తోంది. చమురు నిల్వల్ని భారీ ధరకు కొనుగోలు చేస్తే ఆ ప్రభావం దేశ పౌరులందరిపైన పడే అవకాశం ఉంది. చమురు భారం దేశాన్ని అతలకుతలం చేయనుంది. అందుకే ఆచితూచి అడుగులు వేస్తోంది ఇండియా. అమెరికా ఎంత ఒత్తిడి చేసినా కానీ వెనక్కి తగ్గడం లేదు. పైపెచ్చు ఇండియా ఒక్కటే ఇచ్చే ఆయిల్ సొమ్ముతో రష్యా ఉక్రెయిన్పై యుద్ధం చేస్తోందంటూ ట్రంప్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తోంది. ఇండియాను ఇరుకన పెట్టాలని, కష్టపెట్టాలని అగ్రరాజ్యం కుట్రలు చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. చమురు ధరల విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకుంది మోడీ ప్రభుత్వం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నట్లుగా ఒకరోజు పాకిస్తాన్ ఇండియాకు చమురు విక్రయించొచ్చన్న ఉద్దేశం నిజమైతే, ఒకవేళ పాకిస్తాన్ ప్రపంచంలోని దేశాలన్నిటికంటే ఇండియాకు చమురు తక్కువ ధరకు ఇస్తానంటే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఇండియా కొంటుందేమో. చౌక ధరకు చమురు లభించడంతో పాటు రవాణా కూడా కీలకం. అదే సమయంలో ఇండియా ఎప్పుడూ కూడా ఎవరిపైన ఒత్తిడి చేసి ఎవరి మెప్పు కోసము విధానపరమైన నిర్ణయాలు తీసుకోదు. రష్యా నుంచి ముడి చమురు పెద్ద ఎత్తున కొంటున్నాం. తద్వారా ప్రజలకు సరసమైన ధరకు చమురు కంపెనీలు విక్రయిస్తున్నాయి. ఇప్పటికే ఎంతో తక్కువ ధర పెట్టి పెట్రో ఉత్పత్తులు కొంటున్నామని భారతీయులు ఆవేదన చెందుతూ ఉంటారు. ఇంకా ఎక్కువ ధరకు కొనాల్సి వస్తే ఇక ప్రజల ఆక్రందనలు ఊహించడం కష్టం. ప్రస్తుతం రష్యా నుంచి ఇండియా ముడి చమురు కొనడంతో పాటుగా శుద్ధి చేసిన చమురు ఎవరికైతే అవసరమో ఆయా దేశాలకు విక్రయిస్తోంది. ఆయా దేశాలు చమురు కొంటున్నాయంటే ఇండియా తక్కువ ధరకు ఇవ్వకుంటే చమురు ఖచ్చితంగా ఆయా దేశాలు కొనవు. ఇదే సిద్ధాంతాన్ని పాటిస్తోంది భారత్.
రష్యా ఉత్పత్తులను అప్పటి వరకు కొనుగోలు చేసే యూరప్ దేశాలు కొనకపోవడం వల్ల పేరుకుపోయిన నిల్వల్ని మార్కెట్లో అమ్మే రేటు కంటే 25% చౌకగా అందిస్తోంది పుతిన్ గవర్నమెంట్. ఇది ఇండియాకు ఒక ఆదాయ వనరుగా మారింది. చమురు ధరల ప్రభావం ప్రపంచ దేశాలను ఏ విధంగా సంక్షోభాలకు గురిచేస్తుందో తెలిసి కూడా అమెరికా డబుల్ గేమ్ ఆడుతోంది. ప్రపంచ మానవాళిని కష్టపెట్టాలని అనుకుంటోంది. ఇండియా రష్యా నుంచి తక్కువకు ముడి చమురు కొని శుద్ధి చేసిన చమురును ప్రపంచ దేశాలకు అంతకు ముందు వారు కొనుగోలు చేసేదానికంటే తక్కువగా అందించడం నేరం, ఘోరం అంటోంది. ఇక్కడే ట్రంప్ వక్రబుద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచం ఏమైనా పర్వాలేదు, మేం మాత్రమే బాగుండాలి, మేము మాత్రమే బాగుపడాలి, మాకు మాత్రమే మేలు జరగాలి, అమెరికన్లు మాత్రమే లబ్ధి పొందాలన్న దురాశ ఇప్పుడు ట్రంప్ అగ్రరాజ్య పౌరుల్లో కలిగిస్తూ వారిలోనూ విషబీజాలు నాటుతున్నారు. ఇప్పటికే అమెరికాలో నలుపు తెలుపు భేదం ఇంకా తగ్గలేదు. వర్ణ వివక్ష అక్కడి నల్లజాతీయుల జీవితాలను చిన్నభిన్నం చేస్తోంది. ట్రంప్ తాను అమెరికా గ్రేట్ అగైన్ చేస్తాడో లేదో తెలీదు కానీ అమెరికాలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజలు మాత్రం అల్లల్లాడిస్తున్నాడు. ఇప్పుడు ఇండియాపై సుంకాలు, చైనాపై సుంకాలు, కెనడాపై సుంకాలు, మెక్సికోపై సుంకాలు వేస్తే నష్టం ఎవరికి, కష్టం ఎవరికి? అమెరికాలో ఆయా ఉత్పత్తులు లభిస్తే ఓకే, లేకుంటే అప్పుడేమవుతుంది? అంతిమంగా అమెరికన్ల పొట్ట కొట్టినట్టవుతుంది.